పేరెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అవన్నీ చేయొద్దని రెక్టిఫై చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. ఎప్పుడు భాస్కర్ లేడు కానీ లేకపోతే ఆయన చెప్పిన ఆన్సర్ ఒక నిమిషంలో చెప్పేసాము. నేను అంత ఫింగర్ టిప్స్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చాలేదు. ఇప్పుడు నేను ఏదైనా అంకెలు తప్పు చెప్పాననుకో, అయ్యో రికార్డ్ అయింది మంత్రి గారు చెప్పారని చెప్పని అంటారు మళ్ళీ. అందుకే నేను చెప్పలేదు అంకెల్లో తప్పు అయితే. అందుకని ఏంది ఆయనే చెప్పాడు కదా, ఏంది 50 లక్షలు కదా మేము ఇచ్చాం ట్యాబ్లు, సారీ 5 లక్షలు కదా ఇచ్చాం. 5 లక్షలు ఇస్తే 7,000 వచ్చాయని చెప్పాడు. అంతేనా? అదే బాబు, అదే 7,000. అంటే మిగతా అన్ని సార్ స్క్రీన్ గార్డ్ అయిపోయింది ఏది, లేకపోతే ఏవి రిపేర్స్ వచ్చి స్టక్ అయ్యాయి, అవన్నీ కూడా మా దగ్గర అంకిత లిస్టు అన్నీ ఉంది. కావాల్సి రాసి పంపిస్తాను, అవి వెరిఫై చేసుకోండి. దాన్ని ఎన్ని రోజులు అటెండ్ అయ్యాము, ఎన్ని రోజుల్లో దాన్ని రెక్టిఫై చేసాము, ఎక్కడెక్కడ సర్వీస్ సెంటర్లు మొత్తం లిస్ట్ అంతా పంపిస్తాను. చేసామండి సార్, టైం టు టైం చేస్తుంటాం. వాళ్ళ దగ్గర మన ఇంట్లో మన దగ్గర ఉండే మన ఫోన్ మన రిపేర్ వస్తుంది కదా, వెంటనే చేస్తాం కదా. దానికి 2-3 రోజులు 4 రోజులు టైం పడుతుంది కదా. అలాగని ఇవన్నీ లేదు. 7 లక్షల్లో 5 లక్షల్లో పోనీ ఆయన చెప్పిన 7,000, పోనీ ఇంక మిగతా వచ్చిన రిపేర్లు అన్నీ కలిస్తే సంవత్సరానికి ఒక 50,000 వచ్చి అనుకుందాం. ఎంత వచ్చినట్టు 10% కదా. దాన్ని రెక్టిఫై చేస్తున్నాం కదా. రావా చిన్న రిపేర్ చెప్పండి, వచ్చితే అన్నీ చేస్తున్నాం కదా. ఈ పిల్లలు అందులో చిన్న పిల్లలు 8th క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళు పడేయడము, ఎత్తేయడము, కింద పడేయడము, చేయడము. దానికి ఇంకోటి ఏంటంటే ఆ 7,000 ఎందుకు రిపేర్, ఇప్పుడు నాకు ఐడియా వస్తుంది, నెంబర్ నాకు కరెక్ట్ తెలియదు కానీ దానికి ఆ ఫస్ట్ పగిలిపోతే, ఏది స్క్రీన్ పగిలిపోతే దానికి వాళ్ళకి గ్యారంటీ లేదు, దానికి వారంటీ లేదు. అదొక ప్రాబ్లం, అందుకు లేట్ అయింది. అదే దానికి వారంటీ ఉంది. ఇప్పుడు అందుకు దాన్ని కొత్త ట్యాప్ ఇవ్వాలి, రీప్లేస్ చేయాలనేది ఇప్పుడు ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి అన్నారు. ఫస్ట్ టైం అయితే మాత్రం దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి అని చెప్పి మాకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెకండ్ టైం అయితే మాత్రం దానికి ఛార్జ్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి, ఫస్ట్ టైం అయితే మాత్రం మనమే చేయండి, గవర్నమెంటే చేయండి అని చెప్పారు. ఎందుకంటే సెకండ్ టైం అయితే మాత్రం డోంట్ అలౌ అని చెప్పారు. ఎందుకంటే ఇలాంటివి ఏమి అవుతాయని దాని గురించి ఆ డెసిషన్ తీసుకోవడంలో దానికి వాళ్ళకి, ఎందుకంటే దానికి వారంటీ లేదు. అది ఆ స్క్రీన్ తిరిగిపోతే మిగతా అన్నిటికీ వారంటీ దానికి లేదు. సో కాబట్టి దానికి అందుకని ఇప్పుడు గార్డు పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ టైం పడిపోయినా అది పగలగంట ఉండడానికి, ఆ స్క్రీన్ పగలడానికి ఈ సంవత్సరం దాన్ని ఇంప్రూవ్ చేసి గార్డు పెట్టాం ఆ ఎక్స్పీరియన్స్తో. అవి జరిగిన విషయం. ఎవరమ్మా ఉంది పాపం ఆతృత, ఆయన గట్టి ఏదో అడిగేసాము, వీళ్ళేదో ప్రభుత్వం చేయలేదనే విషయం ఆయనకి కావాలి. అది నువ్వు పని చేయి, ఇన్బాసు బయటికి వెళ్ళి సెల్ ఫోన్ ఉంది కదా, ఒకసారి అడిగేసి మళ్ళీ వచ్చుకొచ్చినాయి. బయటికి వెళ్ళి లేకపోతే నీ ఫ్రెండ్ పక్కన ఏబిఎన్ ఆయన వెళ్ళి బయటికి వెళ్ళి అడిగిరమ్మను, అదే బాబు ఎన్నాళ్ళు పడి జీతాలు లేవు మీకు, ఏడు సంగతి. అప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పు, నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ వెళ్ళను. అడుగు 3 నెలలు అన్నావు కదా, అడుగు. ఇంకోటి చెప్పండి, మీరే కదా అందరూ ఉన్నారు చాలా మంది. చెప్పండి కమిషనర్ చెప్పండి. అంటే దీనిలో అంటే ఇది మీరు ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఎప్పుడు ఏ పరీక్ష జరిగినా దాని యూట్యూబ్లో వస్తుందని చెప్పి మీరు రాస్తున్నారు. ఇప్పుడు మీకు ఒకటి విషయం తెలుసు కదా, ఆర్టీ చట్టం వచ్చిన తర్వాత మనకు 10వ తరగతి వరకు పిల్లల్ని పరీక్షల ఆధారంగా వాళ్ళని ఫెయిల్ చేయడం కానీ పాస్ చేయడం కానీ లేదు. అన్నీ కూడా దీనికి అసెస్మెంట్ అంటారు. అసెస్మెంట్ అంటే ఏంటి, పిల్లల యొక్క ఒక లెర్నింగ్ స్తోమత ఏ స్థాయికి ఉందని పరిశీలించాలి. మనమే మోడల్ పేపర్లో ముందే ఇస్తున్నాము, మోడల్ పేపర్లు టీచర్తో చేయిస్తున్నాము. ఉద్దేశం ఏంటి, పిల్లలు బాగా చదువుకోవాలి అంతే తప్ప ఇది ఒక
దేనికి కొలమానం కాదు. ఇది పెట్టుకొని నువ్వు ఇంత మార్కు వస్తే నీకు పాస్ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ పిల్లల నుంచి తీసేసి కాంపిటీషన్ లేకుండా ఆ పిల్లల్లో చదువు మీద ఆసక్తి చూపించాలనే ఉద్దేశంతో ఆర్టీఈ చట్టంలో వచ్చింది. సో కాబట్టి ఒకటి ఇది ముందే ఇవ్వడం అనేది పెద్ద నేరం ఏమి కాదు. రెండోది యూట్యూబ్లో కూడా కొంతమంది ప్రైవేట్ టీచర్లు కానీ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు, ప్రీవియస్ ఇయర్ ఉన్న క్వశ్చన్ పేపర్ అన్ని అనలైజ్ చేసుకుని, లేకపోతే మన దగ్గర క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి, పిల్లలకి ముందే ఇస్తున్నాము, అవి అనలైజ్ చేసుకుని యూట్యూబ్లో పెడుతున్నారు, పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం. మేము దీన్ని ఏం పెద్ద నేరంగా భావించడం లేదు. నంబర్ 2 కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల పెడుతున్నారని చెప్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాము. ఎందుకంటే మీరు అలా చేయకూడదు, ఎగ్జామ్ అయ్యేంతవరకైనా వెయిట్ చేయండి, ముందే పెట్టకూడదు అంటే అలాంటి మేము ఐడెంటిఫై చేసాము, చేసాము. కాబట్టి ఇది మీరు రాస్తున్నట్టుగా ఏదో పెద్ద అయిపోయింది కాదు. ఇది 10th క్లాస్ పేపర్ లీక్ కానీ డిగ్రీ పేపర్ లీక్ టైప్లుగా మీరు రాస్తున్నారు. మాకు అది మీకు ఇండివిజువల్గా క్లారిఫై కూడా చేసాము. నో ఇష్యూ, వీఆర్ ఆల్రెడీ షేరింగ్ ఇట్ కదా. ప్రీవియస్ డే వాట్సాప్ ద్వారా మేమే షేర్ చేస్తున్నాము టీచర్లకి, అంతే తప్ప ఇదేదో పెద్ద కాన్ఫిడెన్షియల్ సీక్రసీ మెటీరియల్ రకంగా మీరేదో ఆ భావన కల్పిస్తున్నారు. ఇది లీక్ అయిపోయింది వలన మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో అయిపోయింది, అది కరెక్ట్ కాదని మీరు ఆలోచించారు. అంటే అలాంటి ఆందోళనలు కలిగించి భయభ్రాంతులు చేయకండి ప్లీజ్. మంచిగా యూజ్ చేసుకోండి. మీకు మోడల్ పేపర్ ముందే షేర్ చేసుకోండి, అర్థమైందా? ఎందుకంటే ఇదేదో అయిపోతుంది అనే ఒక భయభ్రాంతులు కల్పిస్తున్నట్టుగా మీరు రాస్తున్నారు. మీ టైటిల్స్ అలాగే ఉంటాయి. ఓకే సురేష్, ఇంకోటి మాడతాం. అంటే ఫస్ట్ దీనికి మన కమిషనర్ గారు చెప్పిన ప్రకారం దీనికి కాన్సెప్ట్ ఏమిటి, మిగతా స్టేట్స్లో దీస్ ఆర్ అని చెప్పిన ప్రకారం 10th కదా మన పబ్లిక్ ఎగ్జామ్, దీని ముందు ఇది ఆల్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ చెప్పొచ్చు, సమ్మేటివ్ అసెస్మెంట్ చెప్పొచ్చు. చాలా స్టేట్స్లో ప్రతి స్కూల్లో వాళ్ళే చేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక యూనిఫామ్ పేస్ ఉండాలి, కాబట్టి కంబైన్ చేస్తున్నాం. దీంట్లో వచ్చిన లాభం ఏమిటి, మనకి ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ వచ్చినప్పుడు అన్ని 45,000 స్కూల్స్లో కూడా సిలబస్ కవరేజ్ సేమ్ ఉంటుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ వచ్చినప్పుడు ప్రతి 45,000 స్కూల్లో సేమ్ ఉంటుంది. సో సేమ్ పేస్లో ఎడ్యుకేషన్ జరుగుతాయి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సెకండ్ అంటే పిల్లలు రాసిన తర్వాత కొంచెం అనలైజ్ చేసుకొని దీనికి ఏ ఏరియాలో ఇంకా టీచర్స్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్ ఈస్ నో వేర్ ఇట్స్ ఎన్ ఎగ్జామ్, ఇట్స్ ఎ ఫార్మాటివ్ అండ్ సమ్మేటివ్ కామన్ అసెస్మెంట్. స్వేచ్ఛ ఉంది. కొన్ని మనలాగా స్టేట్స్, ప్రోగ్రెసివ్ స్టేట్లో కంబైన్గా చేస్తున్నారు. చాలా స్టేట్స్లో ఇండిపెండెంట్ స్కూల్లో చేసుకుంటున్నారు. చెకింగ్ కూడా వేరే వాళ్ళు పక్కన టీచర్ వచ్చి చేయట్లేదు కదా, సేమ్ టీచర్ చేస్తున్నారు. సెకండ్, మీరు సంబడి కెన్ గో ఫర్దర్ అహెడ్ అండ్ సే వాళ్ళ బాగా చూపిస్తున్నానికి ఆ టీచర్ ఇంకా మార్క్స్ ఇస్తున్నారు. సో ది పర్పస్ ఆఫ్ దిస్ గివింగ్ ఫార్మాటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ నో వేర్ ఇట్స్ ఎగ్జామ్. ఇట్స్ జస్ట్ టు సీ దాట్ కామన్ యూనిఫామ్ పేస్ ఉంది, ఎండ్ ఆఫ్ ద సిలబస్ అందరు కవర్ చేస్తారు, ఒక సమ్ ఇండికేటర్స్ మనకి వస్తాయి, ఏ సబ్జెక్ట్లో మనం ట్రైనింగ్ టీచర్స్ ఇంకా ఇవ్వాలి. దీస్ ఆర్ ద అవుట్పుట్. మెయిన్ ఎగ్జామ్ ఈజ్ కమిషనర్ గారు చెప్పిన ప్రకారం 10th పబ్లిక్ ఎగ్జామ్. దీంట్లో ఏదైనా సీక్రెసీ కాంప్రమైజ్ అయితే దెన్ ఇట్స్ వెరీ సీరియస్. అది కాన్సెప్ట్ తీసుకొని కాంప్లెక్స్ నెంబర్ టఫ్ ఉందా, లేకపోతే ఎలిజిబుల్ టఫ్ ఉందా, వాళ్ళకి ఎక్కువ బేస్ ఇవన్నీ అనాలిసిస్ చేస్తారు. బట్ కాంప్రమైజింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ 10th ఎగ్జామ్లో అయితే దెన్ ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. అది లేవు కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ నెల 21వ తేదీ నాడు, గత సంవత్సరం ఏ రకంగా అయితే 21వ తేదీ నాడు వచ్చి ట్యాబ్స్ ఇచ్చామో, ఈ సంవత్సరం కూడా 8వ తరగతి నుంచి చదువుతున్న పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా సుమారు 4,35,000 అంతేనండి, 4,35,000 పిల్లలందరికీ మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు నాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం నాడు మళ్ళీ ఆ రోజు ఈ ప్రోగ్రాం చేసి మళ్ళీ ఆయన చేతుల మీదుగా అందరూ విద్యార్థులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పండగ, ఒక ప్రోగ్రాంను కూడా డిజైన్ చేశాము. అలాగే ప్రతి స్కూళ్ళలో ఉన్న ఆ నియోజకవర్గాల్లో ఆ గౌరవ శాసనసభ్యులు లేదా గౌరవ ప్రజాప్రతినిధులు వెళ్ళి ఆ విద్యార్థులందరికీ కూడా ఈ ట్యాబ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అది డిసెంబర్ 21వ తారీఖున చేస్తున్నాం.
ఇది ఒక సంవత్సరమే కాదు, ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఒక 25 సంవత్సరాలు మినిమం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ 25 సంవత్సరాలు, రాబోయే 25 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా ట్యాబ్లు ఇస్తాం. ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ఇంకా రాబోయే సంవత్సరం ఇంకేమైనా మాకు వచ్చిన సలహాలు సూచనలు ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. అలా ప్రతి సంవత్సరం ఇచ్చుకెళ్తాం. ఈ ట్యాబ్లు అనేది మీ ద్వారా ఈ విద్యార్థులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈసారి ఇచ్చే ట్యాబ్లు 5 సంవత్సరాల వారంటీతో 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఈ పనికొచ్చే విధంగా వాటిని డిజైన్ చేశాము. వాటిని మేము ప్రిస్క్రైబ్ చేశాము. అవి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఓకేనా? ఏం పొలిటికల్ ఉంది ఇది? ఇక్కడే కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ బాగోదు. ఓకే.